Hello friends, Namaskaram. Welcome to Kabir Spoken English classes. Learn spoken English with Kabir. ఈరోజు మనం షార్ట్ రెస్పాన్సెస్ చూద్దాం. స్పోకెన్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్కు ముఖ్యంగా నాన్ డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్కు అంటే వాట్, వెన్, వై, వేర్, హూ, హూస్ లాంటి మాటలతో ప్రారంభం కాని క్వశ్చన్స్కు రెస్పాన్సెస్ చాలా క్లుప్తంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా? ప్లీజ్ డూ, రండి. ఇక్కడ కమిన్ అని కానీ ప్లీజ్ కమిన్ అని కానీ రిప్లైలో రాకపోవటం గమనించండి. ఆస్ట్రేలియన్స్ ప్లే వెల్, ఆస్ట్రేలియన్లు బాగా ఆడతారు. ఎస్ దే డూ ఆర్ నో దే డోంట్. అవును ఆడతారు లేదా కాదు ఆడలేరు. ఇక్కడ కూడా ఎస్ దే ప్లే వెల్ ఆర్ నో దే డోంట్ ప్లే వెల్ అని ప్లే వాడకపోవటం గమనించండి. ఇది ఇంగ్లీష్లో నేచురల్ ప్రాక్టీస్. కెన్ యూ సింగ్, నువ్వు పాడగలవా? ఎస్ ఐ కెన్ ఆర్ నో ఐ క్యాంట్ ఆర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ క్యాంట్. అవును పాడగలను లేదా లేదు పాడలేను. ఇక్కడ కూడా సింగ్ రిపీట్ కాకపోవటం గమనించారు కదా. అంటే ఇక్కడ రెస్పాన్సెస్లో పాజిటివ్ రెస్పాన్స్, నెగిటివ్ రెస్పాన్స్ని మనం ఈ విధంగా తెలియపరచవచ్చు. ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఇక్కడ అర్థం భయం అని కాదు, ఏ విషయమైనా చెప్పటానికి బాధపడ్డా లేదా ఇష్టం లేకపోయినా ఐఎమ్ అఫ్రైడ్ అంటాం. ఇలాంటి షార్ట్ రెస్పాన్సెస్ మాత్రమే మన స్పోకెన్ ఇంగ్లీష్కు సహజత్వాన్ని ఇవ్వగలవు. ఇలాంటి షార్ట్ రెస్పాన్సెస్ లేని కన్వర్జేషన్ బుకిష్గా అతికించినట్లుగా ఉంటుంది. మీ ఇంగ్లీష్ స్పీచ్ అమరినట్లు ఉండాలంటే ఇవి బాగా ప్రాక్టీస్ చేసి తడుముకోకుండా వాడగలిగి ఉండాలి. షార్ట్ రెస్పాన్స్ వెంటనే ఫామ్ చేయటానికి ఉపయోగించే సూత్రాలు. ఆర్ దే స్టూడెంట్స్, వారు విద్యార్థులా? దీనికి షార్ట్ రెస్పాన్స్ వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఎస్ దే ఆర్ స్టూడెంట్స్ అని పూర్తిగా అనే బదులు ఎస్ దే ఆర్, అవును వారు విద్యార్థులే తో ఆపేస్తాం. వాళ్ళు స్టూడెంట్స్ కాకపోతే నో దే ఆరెంట్. ఆరెంట్ అంటే ఆర్ నాట్ అని అర్థం. కాదు వారి విద్యార్థులు కాదు అంటాం. ఇక్కడ ఈజీ షార్ట్ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు మొదట సెంటెన్స్లో వెర్బ్ చూసుకోవాలి. దాన్ని బట్టి మన రెస్పాన్స్ ఉంటుంది. సెంటెన్స్లో ఆర్ ఉంది కాబట్టి దే ఆర్ అంటాం. ఆర్ యు అ స్టూడెంట్, నువ్వు విద్యార్థివా? ఎస్ ఐ యామ్ ఆర్ నో ఐఎమ్ నాట్, అవును విద్యార్థినే లేదా కాదు విద్యార్థిని కాదు అని అర్థం. సెంటెన్స్లోని వెర్బ్ ఆర్ రెస్పాన్స్లోని వెర్బ్ యామ్ ఒకే టెన్స్లో ఉండాలి. సెంటెన్స్లో ఫస్ట్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే గో, కమ్, సింగ్ ఎట్సెట్రా. సెకండ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే goes, comes, sings, etc.
అండ్ థర్డ్ రెగ్యులర్ డూయింగ్ వర్డ్ అంటే వెంట్, కేమ్, sang ఎట్సెట్రా వచ్చినప్పుడు వాటికి సంబంధించిన డూ, డస్ అండ్ డిడ్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ టేక్ కాఫీ? మీరు కాఫీ తీసుకుంటారా? ఎస్ ఐ డూ. ఆర్ నో ఐ డోంట్. అవును తీసుకుంటాను లేదా లేదు తీసుకోను అని మనం రెస్పాన్స్ ఇవ్వవచ్చు. అంటే పాజిటివ్ అయితే అవును తీసుకుంటాను, నెగిటివ్ అయితే లేదు తీసుకోను అని మనం చెప్పవచ్చు. డస్ షీ సింగ్ వెల్? ఆమె బాగా పాడుతుందా? ఎస్ షీ డస్. ఆర్ నో షీ డజంట్. అవును పాడుతుంది లేదా లేదు పాడదు అని చెప్పవచ్చు. డిడ్ హీ మీట్ యూ ఎస్టర్డే? అతను నిన్ను కలిశాడా? ఎస్ హీ డిడ్. ఆర్ నో హీ డిడింట్. అవును కలిశాడు లేదా లేదు కలవలేదు. అలాగే సెంటెన్స్లో షల్, విల్, కెన్, కుడ్, మే, మైట్, నీడ్ వస్తే రెస్పాన్సెస్లో కూడా అవే రిపీట్ అవుతాయి. ఎస్ అయితే నాట్ లేకుండా, నో అయితే నాట్ చేర్చి. ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ బై ద బుక్? నువ్వు పుస్తకం కొంటావా? ఎస్ ఐ విల్. ఆర్ నో ఐ వోంట్. వోంట్ అంటే ఇక్కడ విల్ నాట్ అని అర్థం. అవును కొంటాను లేదా లేదు కొనను అని మనం రెస్పాన్సెస్ ఇవ్వవచ్చు. కెన్ హీ వాక్? అతను నడవగలడా? ఎస్ హీ కెన్. ఆర్ నో హీ క్యాంట్. నడవగలడు లేదా నడవలేడు అని మనం రెస్పాన్స్ ఇవ్వవచ్చు. కుడ్ యూ అండర్స్టాండ్ దట్? నువ్వు దానిని అర్థం చేసుకోగలవా? ఎస్ ఐ కుడ్. ఆర్ నో ఐ కుడెంట్. అవును అర్థం చేసుకోగలను అని చెప్పవచ్చు, రెస్పాన్స్ ఇవ్వవచ్చు. అలాగే నెగిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలనుకుంటే లేదు నేను అర్థం చేసుకోలేను అని మనం రెస్పాన్స్ ఇవ్వవచ్చు. అలాగే సెంటెన్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వస్తే రెస్పాన్స్లో కూడా అవే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ యూ అండర్స్టూడ్ ఇట్? నువ్వు దానిని అర్థం చేసుకున్నావా? ఎస్ ఐ హ్యావ్. ఆర్ నో ఐ హ్యావెంట్. ఆర్ ఐఎమ్ అఫ్రైడ్ ఐ హ్యావెంట్. అర్థం చేసుకున్నాను లేదా అర్థం చేసుకోలేదు. యాజ్ హీ కమ్? అతను వచ్చాడా? ఎస్ హీ హ్యాజ్. ఆర్ నో హీ హ్యాజంట్. ఆర్ ఐఎమ్ అఫ్రైడ్ హీ హ్యాజంట్. వచ్చాడు లేదా రాలేదు అని మనం రెస్పాన్సెస్ ఇవ్వవచ్చు. హీ హ్యాడ్ సీన్ మీ బిఫోర్ యూ వెంట్ అవుట్. నువ్వు వెళ్ళే ముందు అతను నన్ను చూశాడు. ఎస్ హీ హ్యాడ్. ఆర్ నో హీ హ్యాడెంట్. అవును చూశాడు లేదా లేదు చూడలేదు అని రెస్పాన్సెస్ ఇవ్వవచ్చు. ఏ సెంటెన్స్కైనా వచ్చే షార్ట్ రెస్పాన్స్ ఆ సెంటెన్స్లోని వెర్బ్ ఫామ్ను, టెన్స్ను బట్టి ఉంది అని గమనించారు కదా. ఈ షార్ట్ రెస్పాన్స్లో ఐఎమ్ అఫ్రైడ్, ఐ వండర్, ఆఫ్ కోర్స్, సర్టన్లీ, ఐ డౌట్ వెదర్ అని కూడా అనొచ్చు. ఒక్క ఐతోనే కాకుండా వి, యు, దే, హీ, షీ, ఇట్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డిడ్ యూ హ్యావ్ ఎనఫ్ మనీ టు బై ద బుక్?
ఆ పుస్తకం కొనేందుకు చాలినంత డబ్బు ఉండిందా? ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్. ఉండింది. యు సీన్ టు హ్యావ్ గాట్ ఇట్ చీప్. నీకది చౌకగా వచ్చినట్లుంది. నో సర్టన్లీ నాట్. కానే కాదు. వై డిడ్ ఇట్ కాస్ట్ యూ అలాట్. అది నీకు చాలా ఖరీదైందా? ఆఫ్ కోర్స్ ఇట్ డిడ్. సందేహమేం లేదు. యూ షుడ్ హ్యావ్ బార్గెయిన్డ్. యూ వుడ్ హ్యావ్ గాట్ ఇట్ ఫర్ అ లోవర్ ప్రైస్. నువ్వు బేరం చేయాల్సింది నీకు తక్కువ ధరకు వచ్చుంటుంది. I did, but I doubt whether I could have got it for a lower price. చేశాను, కానీ నేను తక్కువ ధరకు పొందగలనా అని సందేహం. I need 2 copies of the book, one for me and another for my cousin. Can I get them? నాకు ఆ పుస్తకం కాపీస్ 2 కావాలి. ఒకటి నాకు, ఇంకోటి మా కజిన్కు. దొరుకుతాయా? ఐ వండర్. సందేహమే. యు మీన్ యు గాట్ ద లాస్ట్ కాపీ. అంటే నువ్వు అనటం నువ్వు తెచ్చుకున్నది అక్కడి చివరి కాపీ అనా? ఐఎమ్ అఫ్రైడ్ సో, అట్లీస్ట్ ఇన్ దట్ షాప్. అనే అనుకుంటున్నా, కనీసం ఆ షాప్లో. ఐఎమ్ అఫ్రైడ్ చెప్పడానికి బాధపడటం అని అర్థం ఇక్కడ. దెన్ హ్యావ్ ఐ టు గో వితౌట్ సచ్ యాన్ ఇంపార్టెంట్ బుక్. అయితే నేను ముఖ్యమైన పుస్తకం లేకుండానే సర్దుకోవాలా? యూ హ్యావ్ టు అట్లీస్ట్ ఫర్ ద ప్రెజెంట్. అవును, అంతే, ప్రస్తుతానికంతే. చూశారు కదా, మన ఊహాశక్తిని బట్టి అర్థవంతంగా ఎన్ని షార్ట్ రెస్పాన్సెస్ ఇవ్వవచ్చో, మనం ఎంత ఎక్కువగా షార్ట్ రెస్పాన్సెస్తో సంభాషణ చేయగలిగితే ఇంగ్లీష్ మీద అంత పట్టున్నట్లు. మీకు ఛాలెంజ్. ఈ క్రింది తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ప్రాక్టీస్ చేయండి. నిన్న నువ్వు వాడిని కలుసుకున్నావా? బాధగా లేదు. ఈరోజైనా కలుసుకుంటావా? కలుసుకోను, నాకు పనుంది. వాడికి ఫోన్ అయినా చేస్తావా? చేస్తాను, కానీ వాడు ఊళ్ళో ఉన్నాడా అనేది అనుమానం నాకు. నువ్వు వాడిని లాస్ట్ టైం కలుసుకున్నప్పుడు నువ్వు విషయం చెప్పావనుకుంటున్నా. చెప్పాను. ఆ విషయం నీకు చెప్పాను కదా, గుర్తుందనుకుంటా. గుర్తుంది, కానీ ఒకసారి దాన్ని మళ్ళీ చెప్పటం నీకేం అభ్యంతరం లేదు కదా? అదేం లేదు, తప్పకుండా చెప్తా. నేను పిలిస్తే వాడు రాడంటావా? నాకు సందేహమే. నేనంటే వాడికి గౌరవం ఉంది కదా, దానికి సందేహం లేదు. అయితే వాడు రావటం సందేహమని ఎందుకు అంటున్నావు? వాడి విషయం నీకు బాగా తెలుసా? అవును. వాడికి నువ్వు నచ్చ చెప్పలేవా? చెప్పగలను, కానీ నువ్వు అతనితో మాట్లాడవలసిందేనా? అవును. అయితే నువ్వే అతని దగ్గరకు వెళ్ళొచ్చు కదా? వెళ్ళలేను. నీ మర్యాదకు తక్కువ అనుకుంటున్నావా? కాదు, అక్కడ వాళ్ళ అన్న ఉంటాడు. అతను అంటే నీకు ఇష్టం లేదా? అంతే, ఒకసారి ప్రయత్నం చెయ్యి. ఓకే, అలాగే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.